వాట్స్ యువర్ ప్రాబ్లం? తులసి తెచ్చి 2 ఆకులు విష్ణుమూర్తి పాదాల ముందు పెట్టి నమస్కారం పెడతా. వాట్స్ యువర్ ప్రాబ్లం? నో, నేను చెప్పినట్టే పూజ చేయాలి, నేను చెప్పిన అక్షరాలతోనే దేవుణ్ణి పిలవాలి. మతోన్మాదం అంటే దీన్ని కాకపోతే దేన్ని అంటారు చెప్పండి? మతోన్మాదం అంటే ఏంటి సార్? ప్రపంచంలో మతోన్మాదానికి పేటెంటెడ్ ఎవరంటే వాళ్ళే. సెక్యులరిజానికి పేటెంట్ ఎవరంటే మనమే. మనకే మతోన్మాదం ఉంటే భూమి మీద ఇంకో మతం ఉండి ఉంటుందా? సరే, మీరు ఇందాక నా మీద కామెంట్ చేశారు. ఈ క్వశ్చన్లు ఇంక చాలా ఉన్నాయి, 26 క్వశ్చన్లు. మళ్ళీ ఎప్పుడన్నా చూడండి. నువ్వు అంతగా క్రిస్టియన్ మీద వాడు ఏడుస్తున్నావు కదరా. ఒక డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్ రా పిచ్చిపోక. ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ని కనిపెట్టింది ఎవరు? అతని పేరేంది అది తెలుసుకో. దాంతో యూట్యూబ్ ఫౌండర్స్ ఒక 3 ఉంటారు. వాళ్ళు నువ్వు అంటున్న పేటెంట్ గారు అంటున్నావు కదా, వాళ్ళు క్రిస్టియన్సే. ఓకేనా? సో ఒకటి నువ్వు ట్రై చేయొచ్చు కదరా. ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళ మీద నువ్వు అంత పాటు ఏడుస్తున్నావు కదా, అరే పిచ్చిపూక. నేను చెప్తా, ఇప్పుడు ది హిందూ అనే ఛానల్ ఉంది. సరే, ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి రెవెన్యూ ఏ కులంది వస్తుందిరా, ఏ మతంది వస్తుందిరా? ఒకటి జనరల్గా థింక్ చేసుకుందాం బాయ్, ఎందుకంటే వాస్తవం మాట్లాడుకున్నాం. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఇచ్చేది ఎవడు? క్రిస్టియనోడు. అంటే నువ్వు క్రిస్టియనోని పోయి పట్టుకుంటున్నావా? మరి ఈ ఛానల్ పట్టుకుంటుండా? నీకు ప్రతి ఛానల్ 5,000 10,000 ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటాడు. ఇప్పుడు ఆ ఛానల్కి కావాలన్నా కానీ క్రిస్టియన్ ఏదైతే ఉందో అది డాలర్గా కన్వర్ట్ అయ్యి వీనికి పడతాయి డబ్బులు. అవునా కాదా? మరి క్రిస్టియనో మీద ఎందుకు ఏడుస్తున్నావురా? నీకు అంత గుద్దల దమ్ముంటే ఇప్పుడు నువ్వు ఏ ఛానళ్ళకి అయితే పోతావో ఈ క్వశ్చన్ అయ్యి, మనోళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ని కనిపెట్టొచ్చు కదా, ఒక డొమైన్ని కనిపెట్టొచ్చు కదా, ఒక ఫైర్ వాల్ని కనిపెట్టొచ్చు కదా, ఒక సర్చ్ ఇంజిన్ని కనిపెట్టొచ్చు కదా. మరి ఎందుకురా మనకెందుకు ఈ క్రిస్టియనోళ్ళది? ఎందుకు మనకి క్రిస్టియనోళ్ళది అవసరమా? ముస్లిమ్స్ది అవసరమా? మనం భారతీయులం, హైందవులం, మనకి బాగున్నాయి కదా ఆచారాలు గీచారాలు అన్నీ. ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు? క్రిస్టియనోడు నడిపించే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాలి మనము? మన తెలుగుది పెట్టుకుందాం అని స్టార్ట్ చేయరి. మొడ గురిచిపోతే ఛానల్ అన్నీ. బతికేది క్రిస్టియన్ ఛానల్. అంత రోషం ఉంటే అంత అదుంటే అరే ఎవ్వడు మారాడరా. కొన్ని దగ్గర ఏమంటావు, మేము పూజించేది శివుణ్ణి, మీరు పూజించే శివాన్న. ఎంత రైమింగ్తో మాట్లాడతావురా నువ్వు. చర్చిల దయ్యాలు ఉంటాయంటావు, గుళ్ళ దేవుళ్ళు ఉంటాయంటావు. అరే పిచ్చిపూక, కొన్ని చర్చిలలో కొన్ని ఫాలోవర్స్ ఉంటాయి రా భయ్. చెప్పులు వేసుకొని అరే రోమన్ క్యాథలిక్స్, అరే దేవుడు ఒక్కటే చెప్పిండు రా భయ్, ఏ దేవుడైనా నీ మనసుని యథార్థంగా నాకు ఇయ్యన్నాడు. ఉన్నా కాదా? ఏ గ్రంథంలో అయినా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. విగ్రహారాధన అంటే అది మీకు చెప్పలే రాధా మనోహర్ సార్. అప్పట్లో మీరు పుట్టిర్రా బిఫోర్ క్రైస్ట్? వాళ్ళు ఆ టైంలో ఏదో వేస్తే వాళ్ళకి చెప్పిండు ఇట్లాంటి బొమ్మల్ని మొక్కొద్దు రాబోయ్ అని. కానీ ఈ హిందూ దేవతలను చెప్పలేదే, ఎక్కడ చేయలేదే. దాన్ని మీరు పోర్ట్రేట్ చేసి ఇప్పుడు ఈ 2024లో ఏం చేద్దామనరా? అరే ఈ అమ్మ చంద్రమండలం మీదకి పోయి మన చేసుకొని వచ్చిర్రా ఈ సురసలంతవేత్తలు. దానికన్నా పెద్ద నారా నువ్వు పిచ్చిపూక. మరి ఆడికి పోయినోడు మావాడే అని చెప్పినావా? ఆడికి పోయినోడు కొబ్బరికాయ కొట్టిండా? ఆడికి పోయినోడు ఆ క్యాండిల్ వెలిగించిండా? ఆడికి పోయినోడు నమాజ్లో పెట్టుకొని పోయిండా? భారతీయులు రా అమ్మ. ఎక్కడెక్కడికో పోతుంది మన చరిత్ర. ఇలాంటి పిచ్చిప్పుకు లోపర్ సాలేగల వల్ల దునియాకి కాదు కదా దేశానికి ఏం ఉపయోగం ఉండదు. మనిషిలా మాట్లాడు, ఇతరులను ప్రేమించు. ఎవ్వడు ఏం చేయడరా, క్లియర్ చెప్తున్నా. ఏం చేయిందంటే ఒకటి, నీలాంటోడు ఇంకా స్వేచ్ఛగా ఉంటుండు అంటే నువ్వు రెచ్చదెంగుతావు. ముస్లిమ్స్ని అనండి, సిక్కులను అనండి, అంటే క్రిస్టియనోడు నీకు ఎలా అంటే క్రిస్టియన్లోనే క్లియారిటీ రాబాయి. క్రిస్టియానిటీ అంటేనే శాంతం, పోరాటం కాదు అక్కడ యుద్ధం, కొట్టుకోవడం కాదు అది యుద్ధం. శాంతంగా ఉంటుంది. ఎన్ని రాళ్ళు వేసినా, ఎన్ని చర్చిల మీదకి ఎన్ని వేసినా ఒక్కడైనా ఎదురు తిరుగుతాడారా? క్యాథలిక్స్ ఇక్కడ జరిగిన మెట్టు కూడా చర్చిలో ఒకడు వచ్చి పాస్టర్ని మైక్తో కొట్టిండు. అయినా ఆ చర్చిలో ఉన్న 150 మంది కూడా ఒక్కరు కూడా రియాక్ట్ కాలేదు. దాన్ని పంపించేసి ఈవెన్ పోలీస్ కేసు కూడా ఏం పెట్టలేదు. అరే వదిలేస్తారా, దేవుణ్ణే కొట్టిర్రా, మనుషులు ఎంతరా అనుకుంటారు. క్రిస్టియానిటీ వేర్రా. నీ పిచ్చి పూకల మొడ్డానికి ఎవరు నేర్పిండో? అరే నువ్వు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు సన్యాసివి, బరిదెగించినావు, రోడ్డు మీద తిరిగినావు. నీకు అమ్మ, అక్క, ఆలి, చెల్లి, పెళ్ళాం, కొడుకులు ఉంటే ఒక బరువు బాధ్యత తెలుస్తుంది. రోడ్డు మీద వదిలేసారు బహిరంగంగా. నువ్వు ప్రతి యూట్యూబ్ ఛానల్ పోతే 5,000 6,000 ఇస్తారు. నువ్వు పుణ్యానికి అయితే చెయ్యవు. ఇక రోడ్డు మీద పడాలా, చేసుకోవాలి. ఆ ఛానల్లో కూడా తెలియదు ఏంది వాళ్ళ ఛానల్లో తప్పులేదులే, ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ రావాలి. ఏదైనా గవర్నమెంట్ ఛానల్లా
4 స్ట్రైకులు దెంగితే దెంగేసే ఛానల్ అన్నీ. ఇప్పుడు మీరు ఇన్ని నాటకాలు దెంగుతారు కదా అనుకోవచ్చు, వాడు ఒకవేళ ఇలాంటి క్యాస్ట్కి సంబంధించిన రిలీజింగ్కి సంబంధించిన ఛానల్ అన్నీ డేటా తీసిండే అనుకోవడన్నా. ఎంతసేపు రా మీ యూట్యూబ్ ఛానల్ అన్నీ సెకండ్లో దెంగేస్తాయి అన్నీ ఆడు తలుచుకుంటే. వద్దా నోరు మూసుకొని ఏదో పని చేసుకోర్రా సులిగాల 2024లో. అరే మనకి ఒక పేదవాడు ఒక ధనికుడుగా ఎలా ఎదగాలి, ఒక చదువులేనోడు చదువుకుంటే ఎలా ఎదుగుతాడు, ఇవి చెప్పుర్రా అవి ఈ బతుకులలో నా మొడ్డ ఇది అది ఎందుకురా ఫాలో సులిగలరా. జై హింద్.